మన్యం జిల్లా జియమ్మ వలస మండల పరిధిలోని తురకనాయుడు వలసలో మద్యం బాబు రెచ్చిపోయాడు. మద్యం సేవించి గ్రామంలో పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి వెళ్లాడు. అంతేకాదు అక్కడున్న వారిని కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చట్టం విలువ తెలీదా ఏంటి? నా పేరు రాంబాబు అండి. నా వయసు 29. తురకనాడు వలస మొన్న నేను ఫంక్షన్ అని చెప్పి మా వీధి రచ్చబండ ఓపెనింగ్ అని చెప్పి నేను ఊరి నుంచి వచ్చానండి. రచ్చబండ దగ్గర నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంటే ఇక్కడ వీధిలో గొడవ జరుగుతుందని చెప్పి వచ్చామండి. సడన్గా ఇక్కడ గొడవ ఏం జరిగిందని అడిగి కనుక్కుంటే ఏం జరిగిందంటే వీధిలో ఫంక్షన్ జరిగిందండి. ఫంక్షన్ జరిగేటప్పుడు ఆ ఫంక్షన్ యొక్క సామాన్లన్నీ రోడ్డు మీద ఉన్నాయి. ఆ రోడ్డు మీద ఉంది మొత్తం అన్ని షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసేటప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు మా వీధిలోనే ఎర్రగొల్లలో ఉన్నారనమాట. వాళ్ళలో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు. ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి వెళ్తున్నప్పుడు అక్కడ అడ్డుగా ఉన్నాయని చెప్పి మేమే ఆపాం. ఒక 2 minutes ఆగండి తీస్తామని అన్నారు. అలా అన్నప్పుడు ఆ 2 minutes కూడా ఆగేటప్పటికి వాళ్ళు ఏమన్నారంటే మీరెవర్రా మమ్మల్ని ఆడడానికి మాల కొడకలారా అన్నట్టు బూతులు చెప్తారు. ఆ మాటకి మా వాడు అడిగాడు అనమాట, అరే మీరు అలా అనటం కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటే మా వాడి మీద చేసి ఆ పక్కనే ఫంక్షన్ జరుగుతున్న దగ్గర బురదగా ఉంటే అక్కడ తోసేశారు అనమాట. తోసేస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి అడుగుతుంటే ఈలోపు ఆ వెనకాల ఇంకో కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు పేరు కూడా చందు. అతను వెనక్కి వెళ్ళి వాళ్ళ కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీధి నుంచి అండ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా అందరిని తీసుకొని వచ్చారు. వాళ్ళు రావడం ఇక్కడ ఫంక్షన్ జరుగుతున్న కర్రలు ఉంటాయి కదా, పొయ్యిలో పెట్టుకున్న కర్రలు ఉన్నాయి. ఆ కర్రలు తీసుకొచ్చి మా వాళ్ళ మీద యథావిధిగా ఆరోగ్యవంతమైన ప్రపంచం కోసం రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర నిర్వహించడం